ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. ఎరుషలేమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడైన మా దేవ, మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మంచి దినం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము. గత వారమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడిన ప్రభు, మమ్మల్ని కాపాడిన యేసయ్య మీకు వందనాలు. ఈ దినమందు వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధానములో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము ఏడవండి లేదా ప్రలాపించండి అనే అంశముల నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇదేంటి పాస్టర్ గారు, ఏడవటం ఏంటి, ప్రలాపించటం ఏంటి అనుకుంటున్నారా? దేవుని వాక్యములో నుంచి ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలని మనం చేస్తున్నాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనము 28వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగము లూకా సువార్త. దీన్ని గ్రంథకర్త డాక్టర్ లూకా గారు. లూకా అనే మాటకి అర్థము కాంతము అని అర్థం. ఈ లూకా సువార్తని క్రీస్తు శకం 80లో దీన్ని రాయటం జరిగింది. రోమా అనేటువంటి ఒక పట్టణము నుండి ఈ భాగాన్ని రాసినట్లుగా చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. డాక్టర్ లూకా గారు ఈ లూకా సువార్తను రాసినప్పుడు ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సన్నివేశాన్ని మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారికి అన్యాయపు తీర్పు తీర్చి ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టి పిడుగుద్దులు గుద్ది యేసు ప్రభు వారిని అపహాసించి యేసు ప్రభు వారి యొక్క తల మీద ముళ్ళు కిరీటం పెట్టి ఆయన భుజం మీద ఒక సిలువను మోపి ఆయనని అపహాసిస్తూ కొట్టుకుంటూ యెరూషలేము వీధులు గుండగా తీసుకుని వెళ్తున్నారు గొల్గొతా కొండ దగ్గరికి. ఆ సమయంలో అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు ఆ సిలువను వెంబడించుకుంటూ వెళుతున్నారు. యేసు ప్రభు వారు ఆ సిలువను మోస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన పడుతున్న బాధ, ఆయన పడుతున్న వేదన ఆ స్త్రీలు చూచి తట్టుకోలేక యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఆ సిలువ వెంబడి వెళుతూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు అది చూచాడు యేసు ప్రభువారు. అంత బాధలో ఉండి యేసు ప్రభువారు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి. నేను ఈ సిలువను మోస్తున్నాను అంటే, నేను ఇన్ని కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను, ముఖం మీద ఉమ్మేపించుకున్నాను, పిడుగుద్దులు గుద్దించుకున్నాను, ముళ్ళ కిరీటాన్ని ధరించి ఈ భయంకరమైనటువంటి వెండల్లో ఇంత ప్రయాస పడుతున్నానంటే కారణము నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం నేను పడుతున్నాను. మీరు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు, పాపానికి బానిసలైపోయి ఉన్నారు.
మీరు పాపములోనే జీవిస్తూ మరణానికి చేరువలో ఉన్నారు. మీ పాపము నుండి, మీ శాపము నుండి, మీ బంధకాల నుంచి, మీ రోగాల నుంచి, మీ మరణము నుండి విడుదల చేయటానికి నేను ఎంత ప్రయాసపడుతూ ఉన్నాను. గనుక ఇప్పుడు ఏడవలసింది నా కోసం కాదు, మీరు నా మీద జాలిపడనక్కర్లేదు, మీ కోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పి యేసు ప్రభు వారు అక్కడ తెలియచేశాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ భాగములో 2 మాటలు ఉన్నాయి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము. ఈ మాటలు ఈరోజు నేను ఒక 4 లేదా 5 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటి మాట ఆయన చెప్పాడు, మీ నిమిత్తము అన్నాడు. మీ నిమిత్తము. ప్రియులారా, లూకా సువార్త 7వ అధ్యాయములో 37వ వచనము నుండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమెకి పెట్టబడిన పేరు పాపాత్మరాలు. ఆమె బహు భయంకరమైనటువంటి పాపపు జీవితం కలిగి క్రమము లేకుండా, హద్దు లేకుండా, ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని ఆమె పాడు చేస్తూ ఉంది. ఈ శరీరము దేవుడు మనకి దానంగా ఇచ్చాడండి. అందుకంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తున్న ఎడల దేవుడు వారిని పాడు చేయను అంటాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహము దేవుడు మనకిచ్చాడు. ఈ దేహాన్ని మనము దేవుని యొక్క సన్నిధానములో ప్రభు యొక్క పాదాల దగ్గర మనం కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పవిత్రమైనది. ఈ పవిత్రమైన ఈ దేహాన్ని, పవిత్రమైనటువంటి ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇష్టానుసారంగా ఈ దేహాన్ని వాడటానికి వీలు లేదు. అయితే ఈ స్త్రీ తన దేహాన్ని ఇష్టానుసారంగా వాడుతూ తన దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంది. దేవునికి ఆలయమైనటువంటి దేహాన్ని, దేవునికి వాడవలసినటువంటి ఈ అవయవాలని దుర్నీతి సాధనములుగా ఆమె అప్పగించి తన శరీరాన్ని అపవిత్రపరచుకుంది, తన మనసును అపవిత్రపరచుకుంది, ఘోరాతి ఘోరమైన పాపములో జీవిస్తూ ఉంది. నేటి దినాలలో చాలా మంది ఈనాడు కూడా నా ఇష్టమండి నేను తిరుగుతాను, నా ఇష్టమండి నేను తింటాను, నా ఇష్టమండి నేను అనుభవిస్తాను అడగటానికి మీరెవరు అని చెప్పి ఈనాడు అనేక మంది మాట్లాడుతున్న వారిని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితం చాలా విలువైంది, నీ దేహం చాలా విలువైంది. విలువైన నీ దేహాన్ని, పవిత్రమైన నీ దేహాన్ని ఒకవేళ అపవిత్రపరుచుకుంటున్నావా, దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుని రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నీ దేహాన్ని నువ్వు పాడు చేయొద్దు. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. అయితే నీ దేహాన్ని నువ్వు పవిత్రంగా నువ్వు కాపాడమని చెప్పి దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీ తన దేహాన్ని పాడు చేసుకుంది, మనస్సును పాడు చేసుకుంది. మనస్సు మలినమైపోయింది, శరీరము మలినమైపోయింది. ఆత్మకు శరీరమునకు కలిగిన ఈ కల్మషము నుండి విడుదల పొందాలి అంటే ఒకే ఒక మార్గం, అది యేసయ్య మార్గం అని గ్రహించి ఆమె యేసు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంట భోజనానికి వెళ్ళాడని తెలుసుకుని ఆమె అక్కడికి వచ్చి, ఆ ఇంట్లోకి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆమె చేస్తున్న పని ఏమిటండి? ఆమంట ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. గమనించారా? ఆమె తన కోసం తాను ఏడుస్తుంది. నేను జన్మ పాపినయ్యా, నేను కర్మ పాపునయ్యా, నా పాపానికి జీతం మరణం. పాపములో నేను జీవించి ఇప్పుడే చనిపోతే నేను వెళ్ళేది నిత్య నరకాగ్నికి గనుక నా పాపము నుండి విడుదల చేయరాయినా, నా మీద ఉన్న శిక్షను తొలగించయ్యా, నేను నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండా
నన్ను కాపాడని చెప్పి తన పాపముల కోసం ఏడుస్తుంది. తన పాపముల కోసం ఏడుస్తుంది. మనము మన పాపాల కోసం ఏడ్చి మనం ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం బైబిల్ గ్రంథం చెప్తుంది. అన్నిట్లోని రెండవ అనుభవాన్ని మనం చూస్తే, మనము బలహీనులం కాకుండా, లోకములోనికి వెళ్ళిపోకుండా ఒక దావీదు భక్తుడు ప్రార్థించినట్లుగా, ప్రభువా ఏ పాపము నన్ను ఏలనియద్దయ్యా, ఏ దురాభిమాన పాపములో నన్ను పడనియద్దయ్యా, ఇహలోక మాలిన్యము నా కంటకుండా నన్ను కాపాడు తండ్రి అని భక్తులు ప్రార్థించినట్లు దినదినము మన కోసం మనం ప్రార్థించవలసిన వారమైనాం. దేవుని సంగమా, మన కోసం మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కొంతమంది ఉంటారండి, నేను ఆయా ప్రాంతాలకి వెళుతూ ఉన్నప్పుడు చాలా మంది, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. మంచిదే. నేను చాలా మందిని పరిశీలన చేస్తే కనిపించే పాస్టర్లు అందరికీ చెప్తారు, కానీ వీళ్ళు ప్రార్థన చేసుకోరు. కానీ నీ అంతటి నీవే ప్రార్థన చేయి. ప్రభు చెప్పిన మాట, మీ నిమిత్తము వేడవండి. రెండోది, మీ పిల్లల నిమిత్తము మీరు వేడవండి అని ఆ ప్రియా ప్రభు తెలియచేశాడు. రెండవ మాట, మీ పిల్లల నిమిత్తము, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము అన్నాడు. ఈ భాగాన్ని మనం చూసినట్లయితే, ఎందుకు మన పిల్లల కోసం ఏడవాలి, ఎందుకు మన పిల్లల కోసం కన్నీళ్లు కార్చాలి? వాక్యం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనము 21వ వచనం దేవుని వాక్యాన్ని చూద్దామండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీలెక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. గమనించారా దేవుని బిడలారా? గమనించారా? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు రాయించాడండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణం మన కిటికీలు ఎక్కుచున్నది. అందుకే భక్తులు అనబడిన వారు దయచేసి మాట వినండి. నీవు దేవుని సన్నిధిలో లేచి దేవుని పాదాల దగ్గర మంచం మీద నుంచి దిగి, ఎక్కడో మాట చెప్తానండి, పెద్దవారు ఒకవేళ మోకాళ్ళ నొప్పులుండి ఒకవేళ ఆరోగ్యం సహకరించిన వాళ్ళైతే అది వేరే విషయం. ఆరోగ్యం కలిగి అన్నీ బాగున్న యవనస్తులారా, మంచాలు దిగండి, మోకరించండి, చేతులు ఆకాశం వైపు వెత్తండి, ప్రభు సన్నిధానములో కన్నీళ్లతో ప్రార్థించండి. మీ ప్రార్థన శక్తివంతమైంది. మీ ప్రార్థనలు దేవుడు వింటాడు. మీ ప్రార్థనలను దేవుడు గౌరవిస్తాడు. మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. గనుక దైవ సన్నిధిలో ప్రార్థించండి. తల్లులారా, మీరే మీ బిడ్డల కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థించండి. మరణము కిటికీలు ఎక్కుచున్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నాశనము చేయడానికి, పాడు చేయడానికి, ఎవరిని మృంగుదనని గర్జించి సింహము వలె వాడు వెదుకుచూ తిరుగుతూ ఉన్నాడు అపవాది. అందుచేత బిడ్డలు అపవాది యొక్క చేతులకు వెళ్ళిపోకుండా, బిడ్డలు లోకములోకి వెళ్ళిపోకుండా, చెడు స్నేహాల్లోకి వెళ్ళిపోకుండా, బిడ్డలు వాళ్ళ మనస్సులు పాడు చేసుకోకుండా నీవు కన్నీళ్లు విడిచి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. తల్లులు తండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించాలండి. దేవుని పాదాల దగ్గర ప్రార్థించాలండి. అందుకే ప్రభు చెప్పాడు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము అన్నాడు. మీ పిల్లల నిమిత్తము మీరు ప్రార్థన చెయ్యండి. నీ బిడ్డ ఒకవేళ త్రోవ తప్పాడా, నీ కుమార్తె ఒకవేళ త్రోవ తప్పిందా, దేవుని సన్నిధిలో ప్రార్థించు. వాడు సరైన మార్గంలోకి వచ్చేటట్లుగా, వాడు త్రోవ తప్పకోకుండా ఉండాలి అంటే
నీవు వాళ్ళ కొరకు ప్రార్థించాలి, నీవు వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించాలి. జరుగుతున్నటువంటి సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా నీ బిడ్డలు పాలు పొందేటట్లుగా చెయ్యి. తప్పక దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దైవజనుల ప్రార్థన, మీ ప్రార్థన, సంఘ ప్రార్థన ఆ బిడ్డలను తప్పక పరిశుద్ధతలోనికి తీసుకుని వస్తుంది. శాపములోకి వెళ్ళిపోకుండా, కీడులోకి వెళ్ళిపోకుండా, శోధలోకి వెళ్ళిపోకుండా తప్పక ప్రార్థన ఆపుతుంది. అందుకే చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి, కన్నీళ్ళు విడవండి, ఉపవాసాలు ఉండండి, వాళ్ళ కొరకు ప్రార్థించండి. ఏ దుష్టుడు వాళ్ళు ముట్టకుండా, ఏ శోధన వాళ్ళు తాకుండా దేవుని సన్నిధిలో తల్లువుగా, తండ్రిగా నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థనే నీ బిడ్డలకి ప్రాకారం. నీ ప్రార్థనే నీ బిడ్డల శోధనలకు వెళ్ళిపోకుండా కాపాడుతుంది. నువ్వు ప్రార్థిస్తే నీ పక్కన నీ బిడ్డలు ప్రార్థన చేస్తారండి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తారు? అందుచేత నీ పిల్లలకి కన్నీళ్లతో ప్రార్థించటం నేర్పించు. వాళ్ళ కొరకు కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థన ఫలితముగా నీ ఇంటిలో నెమ్మది, నీ ఇంటిలో సంతోషం, నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఎందుచేతనంటే అనేక మంది పిల్లల కోసం ఈనాడు కన్న తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. మా మాట వింటుల్లా, చెప్పింది వింటుల్లా, లెక్క చేయట్లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు అని చాలా మంది బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అని చెప్పి. ఒక ఆయన ఉన్నాడండి, దేవుడు నమ్ముకుని దేవుళ్ళ నుంచి తొలగిపోయి రోజు 1000 నుంచి 1500 రూపాయలు తాగేస్తాడండి. ఆయన అంటాడు, నేను ఇలా తాగాను కానీ మీరు బాగా చదువుకోండి అంటున్నాడు పిల్లల్ని. ఆ పిల్లలేమో నువ్వు తాగొచ్చి ఎలా ఉంటే మేము ఎలా మంచిగా ఉండాలి, నువ్వు మాకు మాదిరిగా ఉండవని చెప్పి ఆ కన్న తండ్రిని కుమారుడు కుమార్తె నిలదీసి మాట్లాడుతున్నప్పుడు వినలేదండి. కొన్ని దినాలు అతనికి దేవుడు మాటలు చెప్పి అతని కొరకు ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని కనికరించాడు. అతడు త్రాగుడు మానేస్తానని తీర్మానం చేసుకుని బిడ్డలకి మాదిరిగా ఉంటే ఈరోజు దేవుడు బిడ్డలను ఆత్మీయ స్థితిలో దీవించటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానములో నీవు మోకరించి ప్రార్థన చేయి, నీ బిడ్డలను ఖచ్చితంగా కూర్చోబెట్టు. అందుకే కుటుంబ ప్రార్థన చేసుకోండి. అలాగే దైవజనుల్ని సంఘాన్ని పిలిపించుకుని కుటుంబంలో ఇళ్లలో గృహ కూడికలు పెట్టుకోండి. క్రమము తప్పకుండా సంఘారాధనకి వెళ్ళండి. బిడ్డలను దైవ మార్గములో మీరు నడిపించుకోండి. ఒకటి, మీ నిమిత్తం ఏడవండి అన్నాడు. మరి ఇప్పుడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన కోసం ఏడ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, వచ్చి ఈ జీవితం ఒక రోత జీవితం, ఇలాంటి వ్యక్తిని ప్రభు ముట్టుకొనిస్తున్నాడు అని అనుకుంటా. అంటే అప్పుడు ప్రభు అంతరంగాన్ని ఎరిగిన వాడు, మనస్సును ఎరిగిన వాడు ఏమన్నాడు తెలుసా? సిమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు కదా, తుడుచుకోవటానికి టవల్ ఇవ్వలేదు కదా, కానీ ఆమె అయితే తన కన్యలతో నా పాదాలు కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది, ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకుంది, విస్తారముగా ఆమె నన్ను ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపాలు నేను క్షమిస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తాను ఏడవటం వలన, తాను పశ్చాత్తాపడటం వలన, తన కొరకు ప్రార్థించటం వలన పాపక్షమాపణ పొందింది. రెండవది, బిడ్డల కొరకు ప్రార్థించటము ద్వారా బిడ్డలు కీడు నుండి తప్పించబడ్డారు, మరణము నుండి తప్పించబడ్డారు. మూడవ కారణాన్ని మనం చూసినట్లయితే ఎవరి కోసం మనం ఏడవాలి అంటే, ప్రియులరా, పట్టణాల కోసం మనం ఏడవాలంట అండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి 42వ వచనం వరకు బాగా మనం చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రియులారా, మూడవ కారణాన్ని మనం చూస్తే ఎవరి కోసం మనం ఏడవాలంటే మన పట్టణాల కోసం మనం ఏడవాలంట. ఎందుకు? పట్టణాల్లో ఏం జరుగుతుందో మీకు చూపిస్తానండి.
దైవ వాక్యాన్ని మనం చూస్తే ఆది కాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతానండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకొచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. గమనించండి, యేసు ప్రభువారు పట్టణాన్ని చూచి ఏడ్చాడంట. యెరూషలేము పట్టణాన్ని చూచి. ఆ పట్టణము పైకి బాగానే ఉంది, కానీ ఆ పట్టణం మీదకి రాబోతున్నటువంటి శాపాన్ని చూచి దేవుడు ఏడ్చాడండి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మీకు వివరిస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పిలాతు ముందు నిలబెట్టినప్పుడు యేసు ప్రభు వారిని పిలాతు పరీక్షించినప్పుడు ఆయనలో ఏ దోషము, ఆయనలో ఏ పాపము, ఆయనలో ఏ అతిక్రమము కనబడలేదండి. అందుకు పిలాతు ఏమన్నాడంటే, ఈయనలో నాకు ఏ దోషం కనబడట్లేదు, గవర్నర్గా పస్కా పండుగ రోజున ఒకరిని విడుదల చేసే అధికారం నాకు ఉంది కనుక గవర్నర్గా నేను యేసు ప్రభువుని విడుదల చేస్తాను అంటే వాళ్ళు ఏమన్నారంటే, బందుపోటు దొంగ, తిరుగుబాటుదారుడు, విప్లవకారుడు అయినటువంటి నరహంతకుడైనటువంటి బరబ్బా మాకు కావాలి కానీ యేసు మాకు అక్కర్లా, రక్షణ మాకు అక్కర్లా, సమాధానం మాకు అక్కర్లా, నిత్య జీవం మాకు అక్కర్లా, ఇదిగో మాకు దొంగ కావాలి అని కోరుకున్నారు. అయితే మరి యేసుని ఏం చేయమంటారనంటే, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసినప్పుడు పిలాతు నీళ్లు తీసుకుని వచ్చి తన చేతులు కడుగుతూ, ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధము, ఆ దోషం నా మీద కానీ నా కుటుంబం మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండకుండానగాక అని అతడు పలికినప్పుడు మత నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులందరూ ఏమని కోరుకున్నారంటే, ఆ యొక్క దోష శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని కోరుకున్నారండి. అయితే యేసయ్య ఇప్పుడు యెరూషలేము చూచి ఏడుస్తున్నాడు. ఏమని? ఈ పట్టణం మీదకి రాబోతున్న శిక్ష, ఈ పట్టణం మీదకి రాబోతున్న ఉగ్రతను దేవుడు చూచి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పట్టణాల్లో ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఈ రోజు ఈనాటి కాలాల్లో మన పట్టణాల్లో జరుగుతుంది ఏంటి అంటే, ఒకటి మన పట్టణాల్లో జరుగుతుంది వ్యభిచారం. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ రోజు జరుగుతుంది ఏంటో తెలుసా? వ్యభిచారం అనేటువంటి పాపం, జారత్వములు పట్టణాల్లో జరుగుతూ ఉన్నాయి. క్రమశిక్షణ లేకుండా, దేవుని భయం లేకుండా, పెద్దల భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి సమాజంలో ఈ రోజు మనం ఉన్నాం. అయితే ఈ దినమందు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బాలుర్లు వృద్ధులు సహితము పాపం చేస్తున్నారని బైబిల్లో ఉంది. పాపం ఎక్కడ చూచిన పాపం, ఎక్కడ చూచిన వ్యభిచారం. వ్యభిచారం చేసే స్త్రీలకంట చాలా ధైర్యం ఉంటుందంట, వారు ఎవరు లక్ష్యారంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సొదొమ గొమొర్రా పట్టణాల్లో బహు భయంకరమైనటువంటి వ్యభిచారం జరిగిందనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా పట్టణంలో జరుగుతుంది ఏమిటి అంటే, ప్రియులారా, 55వ కీర్తన 9వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదామండి. పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ఏం జరుగుతున్నాయంట పట్టణాల్లో? బలత్కారం, దోపిడీ, మోసం, కలహం, ఇవి జరుగుతున్నాయంట పట్టణాల్లో. పట్టణాలు ఇవి జరుగుతున్నాయి. పేరుకు పట్టణాలే, కానీ పట్టణంలో జరుగుతున్నవన్నీ వ్యభిచారపు కార్యాలు, పట్టణంలో జరుగుతున్నవన్నీ బలత్కరమైన కార్యాలు అన్నాడు. ఇంకా పట్టణంలో జరుగుతున్నవి ఏమిటి అంటే, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని సందర్భంలో మనం చదువుదామండి. ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉన్నవి. పట్టణాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటంట? హత్యలు. హత్యలు హత్యలు జరుగుతూ ఉన్నాయి. మనుషుడు మనుషుడు చంపేస్తున్నాడు, మనుషుడు రక్తాన్ని చిందిస్తున్నాడు.
అందుకే పట్టణాల కోసం ఏడ్చి ప్రార్థన చేయమని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమాలు విస్తరిస్తున్నాయి, పాపం విస్తరిస్తుంది, మోసం విస్తరిస్తుంది, దగా విస్తరిస్తుంది, కానీ ప్రేమ అనేది లేదు. మనుషుడు ప్రేమించే స్థితిలో లేడు. మనుషుడిని క్షమించుకునే స్థితిలో లేడు. ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిలో ఈనాడు సమాజం ముందుకు వెళ్తుంది. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, మీ నిమిత్తము ఏడవండి, ఒకటి. రెండోది మీ పిల్లల నిమిత్తము ఏడ్చి ప్రార్థించండి. మూడోది మీ పట్టణాల కోసం మీరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. మీ పట్టణాల కోసం ప్రార్థించండి. ప్రేమైన దేవుని బిడలారా, ఎంత ఘోరంగా ఈనాడు సమాజం ఉందో కళ్ళకి కట్టినట్లుగా దేవుడు రాయించి పెట్టాడండి. ఎవరు ప్రార్థన చేస్తారు? ఈ గ్రామాల కోసం, ఈ పట్టణాల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషులందరి కొరకు మీరు ప్రార్థించమని చెప్పి క్రైస్తవం మీద పెట్టాడు ఈ భారాన్ని. దేవుడు సేవకుల మీద పెట్టాడు ఈ భారాన్ని. మనము తిని నిద్రపోయే టయాలు కాదు ఇవి. మనము లేవాలి, నడుములు కట్టాలి, మోకాళ్ళ మీదకి వెళ్ళాలి, ధూపం వేయాలి. ఇర్మియా ప్రవక్త చెప్పినట్లు, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు వేరువై పారుతుందని చెప్పినట్లుగా కన్నీళ్లు విడిచి ప్రార్థించే భక్తులు లేవాలి, రోదం చేసే స్త్రీలు లేవాలి. ఈరోజు నువ్వే ప్రార్థించకపోతే, నువ్వే మోకాళ్ళ మీదకి రాకపోతే, పట్టణాలు, దేశాలు వ్యభిచారముతో, బలాత్కారముతో, నరహత్యలతో నిండిపోయి, విగ్రహారాధనతో నిండిపోయి ఈ విధంగా ఉంటే ఎవరో ఈ పట్టణాల కోసం, ఈ గ్రామాల కోసం, ఈ దేశం కొరకు విజ్ఞాపన చేసేది ఎవరో? బద్దలైన సందుల్లో నిలవదగిన వాడు ఎవడు? లేవండి, నడుము కట్టండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. ప్రభువా, మా దేశాన్ని రక్షించయ్యా, ఈ దుష్టత్వం నుండి, ఈ దుర్నీతి నుండి, ఈ భ్రష్టత్వం నుండి మా దేశాన్ని కాపాడునైనా, మా పట్టణాలు కాపాడునైనా, మా బిడ్డలను కాపాడయ్యా, మా కుటుంబాలు కాపాడమని రోదనలు చేసే తల్లులు, రోధించే విశ్వాసులు, దైవజనులు మనమందరము కూడా లేవాలి, లేవాలి, లేవాలి. దేవునికి స్తోత్రం. చచ్చని స్థితిలో మనం ఉండటానికి వీల్లేదు, నిర్జీవ స్థితిలో మనం ఉండటానికి వీల్లేదు, చల్లారిపోయిన స్థితిలో మనం ఉండటానికి వీల్లేదు. దేవుని సన్నిధానంలో నువ్వు లేచి ప్రార్థించమన్నమాట మనము దేవుని కలిగి ఉందాం. అరుణోదయమున లేచి ప్రార్థించినట్లుగా, ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన వెళ్ళి ప్రార్థించినట్లుగా నువ్వు, నేను, మనమందరము ప్రార్థన దోప వేద్దాం. ఈనాడు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏడవండి, ఏడవండి, కన్నీళ్లు విడవండి. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘము నిద్రపోయే పరిస్థితికి వచ్చింది. సంఘము నిద్రపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నువ్వు నేను నిద్రపోవటానికి వీల్లేదండి. అందరిలాగా నిద్రపోవడానికి వీల్లేదు, అందరిలాగా తినటానికి వీల్లేదు, అందరిలాగా తిరగటానికి వీల్లేదు. మనమందరము దేవుని సన్నిధానములో తినొద్దంటే ఆకలి తీరే వరకే తినండి, విశ్రాంతి కూడా ఎంతవరకు అంటే కొంతవరకే, అంతకు మించి ఇవాళ మనం ఉండటానికి వీల్లేదండి. ఎందుకంటే అపవాదికి సమయం కొంచెముగా ఉందని వాడు తిరుగుతూ అనేక మందిని పాడు చేస్తున్నాడు. ఈరోజు మనము ఆత్మీయ మెలకు కలిగి ప్రార్థించి మనలను, మన కుటుంబాలను, మన పట్టణాలను కాపాడుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా యేసయ్య, దయమయ, అల్పుడను నీ పాదధూళిని నీ నామమున ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ వర్తమానం కొరకే మీకు వందనాలు. నిర్జీవ స్థితిలో మేము ఉండటానికి వీల్లేదయ్యా, మమ్మల్ని మన్నించయ్యా, మమ్మల్ని బలపరచునైనా. మా గ్రామాల కొరకు, మా పట్టణాల కొరకు, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థించే క్రైస్తవులముగా, భారము కలిగిన వారముగా, బాధ్యత కలిగిన వారంగా మేము ఉండటానికి సహాయం చేయి. నన్ను, మమ్మల్ని మీరు దర్శించి బలపరచు, మేలు చేయండి. ఇదిగో తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు నేను వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మనకి తోడైండునగాక. ఆమేన్. అందరికీ వందనాలు.